నేను ముందు వీడియోలో చెప్పాను కదా సరవణ స్టోర్‌కి వచ్చున్నాను. ఈచ్ ఫ్లోర్‌లో ఏముందో చూపిస్తానని. సో, మీకు అంటే ఈ సరవణ స్టోర్‌లో అండి నెత్తి నుంచి కాళ్ళ వరకు అండ్ ఇల్లు చూసుకుంటే లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ, టెర్రస్ అని ఎక్కడికి ఏ వస్తువు కావాలన్నా కూడా ఈ సరవణ స్టోర్‌కి వస్తే చాలు అన్ని ఐటెమ్స్ మనం ఒకేసారి తీసుకొని వెళ్ళొచ్చు. అందుకే నాకు ఈ సరవణ అంటే ఇష్టం. సో, సరవణ స్టోర్‌లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కానీ నాకు ఈ పాడిలో ఉండే సరవణ అంటేనే ఇష్టం. ఎందుకంటే చాలా స్పేషియస్‌గా ఉంటది. ఏసీ కూడా ఫుల్‌గా ఎప్పుడూ ఉంటది. మనకి టైర్డ్ కూడా ఉండదు తిరగడానికి. సో, అందుకే అనమాట బోర్ కొట్టినప్పుడంతా మేమైతే సరవణ స్టోర్‌కైతే వచ్చేస్తాము. సో, ఫస్ట్ ఫ్లోర్ ఫుల్‌గా కూడా శారీస్ అండి. సెకండ్ ఫ్లోర్ ఫుల్‌గా గర్ల్స్‌కి అంటే డ్రెస్‌లు ఉంటాయి. అండ్ న్యూ బార్న్స్‌కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇన్నర్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో, థర్డ్ ఫ్లోర్ చూస్తే అంతా కూడా కిడ్స్‌కి అండి. గర్ల్స్ అండ్ బాయ్స్ కిడ్స్‌కి సంబంధించిన అన్ని డ్రెస్‌లు అవన్నీ ఉంటాయి. సో, ఫోర్త్ ఫ్లోర్ అంటే జెంట్స్‌కి. ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఈ గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో యాక్సెసరీస్, ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, మాక్సిమం మేము గ్రాసరీస్ కోసం అయితే ఇక్కడికి వస్తాము. ఒకే ప్లేస్‌లో అన్నీ దొరుకుతాయి కాబట్టి మేము ఈజీగా ఉంటదని వస్తాం. సో, ఇలా బిల్ కౌంటర్స్ కూడా చాలా ఈచ్ ఫ్లోర్‌కి ఒక 4, 5 బిల్ కౌంటర్స్ ఉంటాయి కాబట్టి మనకి టైం కూడా ఎక్కువ పట్టదు బిల్లింగ్‌కి. ఈజీగానే అయిపోతది. సో, ఇలా సిక్స్త్ ఫ్లోర్ అయితే మొత్తం ఇలా డెకరేషన్ ఐటెమ్స్ అండ్ ఇంటికి కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం కూడా ఉంటాయి. సో, నాకు ఇవి తీసుకోవడం కంటే చూడ్డానికైతే నాకు చాలా ఇష్టం. సో, అందుకే నేను మాక్సిమం ఇక్కడికి రావడానికి ఇష్టపడతాననమాట బోర్ కొట్టినప్పుడంతా. సో, చూస్తున్నారు కదా! మీరు చెన్నైలో ఉన్నట్లయితే అందరికీ తెలుస్తది. చెన్నైలో లేని వారంటే ఇది మీరు చూస్తున్నట్లయితే చెన్నైకొచ్చినప్పుడు తప్పకుండా ఈ సరవణ స్టోర్‌నైతే విజిట్ చేయండి. సరవణ స్టోర్‌ని మొత్తం కవర్ చేయాలంటే మనకి ఒక్కొక్క ఫ్లోర్‌కి 1 డే మొత్తం స్పెండ్ చేసినా కూడా సరిపోదు. అంత పెద్దది. ఇదంతా కూడా సిక్స్త్ ఫ్లోర్ అనమాట. సో, మొత్తం క్రాకరీస్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. నాకైతే చాలా ఇష్టం. డ్రెస్సులు కొనడం ఎంత ఇష్టమో, ఈ క్రాకరీస్ కొనడం కూడా అంటే కలెక్ట్ చేసుకోవాలనేది కూడా నాకు చాలా ఇష్టం. సో, అంతే అండి. నేను సిక్స్త్ మాత్రమే వెళ్ళాను. సిక్స్త్ ఫ్లోర్ వరకి. సెవెంత్, ఎయిత్, నైన్త్‌కయితే వెళ్ళలేదు. అప్పటికే ఇంకా బాగా ఆకలేసింది కాబట్టి, ఇంక మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ టైమ్ వీలైనప్పుడు ఇంకా మిగిలిన ఆ 3 ఫ్లోర్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో, ఈ వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాబాయ్. టేక్ కేర్.